తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గృహ నిర్బంధం విధించాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. క్యూ లైన్లో రాకుండా పోలింగ్ బూత్ లోకి వెళ్లొద్దంటూ ప్రశ్నించిన సామాన్యుడు గొట్టుముక్కల సుధాకర్ పై వెళ్తోన్న శివకుమార్ దాడి చేశాడు. తనను ప్రశ్నించడాన్ని ఎమ్మెల్యే శివకుమార్ జీర్ణించుకోలేకపోయి ఈ దాడి చేసినట్టు తెలిసిందే. ఇక శివకుమార్ వ్యవహార శైలిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను పోలింగ్ పూర్తయ్యే వరకు గృహ నిర్బంధంలోనే ఉంచాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ స్పందించారు. ఓటర్ను కొట్టేందుకు దారితీసిన కారణాలను వెల్లడించారు. తెనాలి ఐతానగర్ లో భారతీయతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లారని, అక్కడ ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ము కాస్తున్నామంటూ గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించినట్లు అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. చాలా శాడిజంగా దుర్భాషలాడారని, భార్య ముందే తనను అసభ్యంగా దూషించాడని శివకుమార్ తెలిపారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ గుంటూరు నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎవరైతే అంటే ఇక్కడ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారో అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఒక పౌరునిపై, అతని పేరు కూడా చెప్తున్నారు గొట్టుముక్కల సుధాకర్ గా, ఆయనపై చేయి చేసుకున్నందుకు గాను, దాడి చేసినందుకు గాను ఎన్నికల కమిషన్ గృహ నిర్బంధం విధించినట్టు తెలుస్తోంది. తక్షణమే అది అమలవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఈ రోజు తెనాలిలో జరిగినటువంటి ఘటన పైన తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివకుమార్ స్పందించడం జరిగింది. తాను ఓటరును ఎందుకు కొట్టాను అనే విషయం పైన కూడా మీడియా ముఖంగానే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఈ రోజు ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైనటువంటి ఎన్నిక మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి ఈ ఘటనతోటి ఒకసారిగా ఉద్రిక్తగా మారడం జరిగింది. అయితే తన భార్యతో తాను ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి సుధాకర్ అనే వ్యక్తి ఆ దుర్భాషలాడాడు, అసభ్యంగా ప్రవర్తించాడు, ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ ఎస్టీలకు కొమ్ము కాస్తున్నాడు, ఎమ్మెల్యే వచ్చాడంటూ కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడిన నేపథ్యంలో నేను అతనిపై దాడి చేశాను, అంటే చేతితో కొట్టాను అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఘటన జరగటం చాలా దురదృష్టకరం. ఇలా జరగటం వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే నలుగురిలోనూ అలానే ఆ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ప్రశ్నించుకోకుండా అతను మాట్లాడినటువంటి తీరు పట్ల ఆవేశంతోనే ఇలా చేశానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ ఘటన మొత్తం మీడియాలోను, సోషల్ మీడియాలోను కూడా ప్రమోషన్ అయిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యేని గృహ నిర్బంధం విధిస్తున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అది అమల్లో ఉందని చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా గృహానికే పరిమితం కావడం జరిగింది. అలానే అతను సుధాకర్ అనే వ్యక్తి పూర్తిగా మద్యం తాగి ఉన్నాడు కాబట్టి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక తెనాలిలో కొనసాగుతుంది. అంటే ఇటు ఎవరైతే తెనాలి ఎమ్మెల్యే ఉన్నారో మనం చూస్తున్నాం, అదే కాకుండా ఎవరైతే పౌరుడు ఉన్నాడో సుధాకర్, ఆయన అంటే ఎవరికైతే ఎమ్మెల్యేకి గృహ నిర్బంధం విధించారో మరి పౌరుడు కూడా దాడి చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. మరి ఆయనకి సంబంధించి కేవలం పోలీసులు విచారణ మాత్రమే జరుపుతున్నారా? ఎలాంటి దానికి సంబంధించి శిక్ష విధించడం కానీ, ఎవరికైతే ఇప్పుడు గృహ నిర్బంధం విధించారో అలా ఆయనకి ఏమైనా ఉందా ఏమన్నా దీనికి సంబంధించి? అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ఘటన జరిగిన తర్వాత ఈ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అదుపులోకి తీసుకొని అతను విచారిస్తున్నారు. అలానే ఈ సీసీ ఫుటేజ్ మీడియాలో ప్రచారమైనటువంటి విధానం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళగా ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యేపై ఇటువంటి చర్యలకు ఉపసంహరించడం జరిగింది. అలానే ఎవరైతే ఓటర్ ఉన్నాడో సుధాకర్ అనే ఓటర్కి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అతనిపై ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కానీ అలానే ఎటువంటి చర్యలకు కూడా ఉపక్రమించలేదు. అంటే ఏదైతే ఇప్పుడు పోలింగ్ బూత్ల దగ్గర 100 మీటర్ల లోపు ఎలాంటి గొడవలు జరగడానికి వీల్లేదని ఎన్నికల నియమావళి స్పష్టం చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో కావాలని ఒకరిపై ఒకరు గొడవలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఎన్నికల కమిషన్ ఆ బూత్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అంటే ఈ ఘటన జరిగిన తర్వాత మొత్తం పోలీసుల ప్రహారం మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు మొత్తం కూడా అందుబాటులో ఉండి అక్కడ ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే మద్యం సేవించి ఉన్న సమయంలోనే ఇటువంటి ఘటన జరిగినట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది పోలీసుల దర్యాప్తుతో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.